తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల హడావుడి పర్యటనలు తప్ప డయేరియా వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలేవీ కనబడడం లేదని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ డయేరియా వ్యాప్తికి కారణం అన్న దానిపై ప్రభుత్వం ఒక్క హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు సరికదా, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆక్షేపించారు. బాధితులు ఫోన్ చేస్తే కనీసం 108 కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. వారికి సరైన వైద్యం అందించేంత వరకు వైసీపీ బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళు నోటుకొచ్చింది ఏదో మాట్లాడుతున్నారే తప్పితే గాని అసలు ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఎందుకు వచ్చింది, ఇంతమంది ప్రాణాల మీదకి ప్రమాదం ఎందుకు వచ్చింది అన్నది ఇంతవరకు అక్కడ ఏ రకమైన హెల్త్ బులెటిన్ అన్నది విడుదల చేయడం జరగలేదు. ఎందుకంటే వినాయక చవితి పందుల దగ్గర ఫుడ్ తిన్నారు, దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారు, దాన్ని తినడం మూలాన ఇలాగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందని ఫస్ట్ రోజు 11 కేసులు వచ్చిన రోజు చెప్పిన మాటిది. కానీ సాయంత్రానికే 100 మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి. అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం గాని, లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం గాని, లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయటం గాని, హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు, 2 గదులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న UPHC సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు. అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు, అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అవి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా ఈ రోజు విజయవాడ నగరంలోన ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షన్ ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 244 మంది ఈ రోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ గాని, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చికెన్ సెంటర్లు ఇవన్నీ మూవిచ్చినారు గాని మద్యం షాపులు యథేచ్ఛగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెరిచి ఉంచడం ఏంటి? అక్కడ నిన్న అప్పలరాజు గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చినారు. అప్పలరాజు గారు, నేను, విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి, అమ్మా మద్యం షాపులు మూయించండి అమ్మా, మా ఊళ్ళకి పని పాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లలో రూపాయి ఉండకుండా తీసుకుపోయి అక్కడ మద్యం తాగుతున్నారమ్మా, మద్యం షాపులు మూయించండి అమ్మా అని గొగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్లు. వీళ్ళు మాత్రం ప్రజల ఆరోగ్యం మీద కన్నా వీళ్ళ ఆదాయం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నది ప్రత్యక్షంగా కనబడుతుంది. నిన్న రాత్రి, శుక్రవారం రాత్రి నరసింహ అనే ఒక వ్యక్తి, 38 ఏళ్ల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లోన వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మరదలు, పిల్లలు ఉంటారు. వాళ్ళ 4గురికి డయేరియా వచ్చింది, వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఈయన ఒక్కడే పైన ఉంటాడు. డోర్ టు డోరు వెళ్లి చూస్తున్నాము అన్న వాళ్ళు మరి 4 రోజుల నుంచి ఆయన కూడా అదే డయేరియా తోటి బాధపడుతున్నాడు, అదే డయేరియాతో ఉన్నాడు. మరి ఆ మనిషిని ఎందుకు వీళ్ళు పికప్ చేయలేదు, ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకురాలేదు? ఆ మనిషిని నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సరే, డెత్ అయ్యాడు, డయేరియా వల్ల డెత్ అయ్యాడా అంటే కాదంటున్నారు. ఎందుకు డెత్ అయ్యాడంటే ఆయన మద్యం తాగి చచ్చిపోయినాడు అంటున్నారు. మరి మద్యం షాపులు ఎందుకు మీరు తెరిచుంచారు? మద్యం షాపులు మీరు తెరిచుంచబట్టే కదా మద్యం తాగి ఆయన చనిపోయినాడు. అయితే ఇదేనా ఒప్పుకోండి, లేకపోతే అదేనా ఒప్పుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సన్నం అవుతుంది గాని పరిపాలన అన్నది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడింది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన UPH సెంటర్స్ 11 కొత్త సెంటర్లు అన్నది విజయవాడ నగరంలో కొత్తగా 11 సెంటర్లు. ఎందుకంటే GGH హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆసుపత్రులు, ఓల్డ్ GGH గాని, న్యూ GGH గాని దూరభారంగా ఉంటుంది. ప్రజలకు దగ్గరలోనే హాస్పిటల్ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో UPH సెంటర్స్ అన్నది కొత్తగా 11 పెట్టాము. పాతవి 29 ఉంటే అవి కూడా అన్ని ఆధునీకరించి అన్నిటిలోన డాక్టర్లను పెట్టి, అన్నిటిలోన ANMHలు పెట్టి, హెల్త్ సెక్రటరీలను పెట్టి ఎంతో చక్కగా అన్ని రకాల టెస్టులు చేపించి అన్ని రకాల మెడిసిన్స్ ఉంచి ఎంతో చక్కగా హాస్పిటల్ నిర్వహణ అన్నది ఉండేది. కానీ ఈ రోజు పూర్తిగా విజయవాడ నగరంలోన UPH సెంటర్స్ మాత్రం నిర్వీర్యమైనాయి.
ఈ రోజు అందులో డాక్టర్లు కరువైనారు, ఏఎన్ఎంలు కరువైనారు, మెడిసిన్స్ కరువైనాయి. ఆ యూపీహెచ్ సెంటర్స్ నుంచి ఉన్న మెడిసిన్సే నిన్న ఆ శిబిరాల దగ్గరికి తరలించారు. అందులోన కాలం చెల్లిన మెడిసిన్స్ ఉన్నాయి. అయ్యే మెడిసిన్స్ ప్రజలకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి పరిపాలన వెళ్ళిపోతుంది, ప్రజలు ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయన్నది గమనించాలి. ఇంత దారుణమైన పరిస్థితుల దేవాలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు మెరుగైన సేవలను అందించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజలి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా గనిరెడ్డి త్రినాథ్, సభ్యులుగా పి కార్తిక్, సిహెచ్ నాగలక్ష్మి, నల్లం గంగాధర్రావు, ఏ హైమావతి, ఎం శ్రీనివాసరావు, ఎం రఘుబాబు, బి లక్ష్మి, కె వీరవెంకట రామశాస్త్రులచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ పదవుల బాధ్యతలను మరింత పెంచుతాయని, భీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దసరా, శివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. దేవాలయం ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. చైర్మన్ గా గంగిరెడ్డి త్రినాథ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కమిటీ సభ్యులు చైర్మన్ గారు దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని, మరి ఈ కమిటీ వచ్చిన తర్వాత దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిత్యం భక్తులకి మంచి దర్శనాలు అందజేసి ప్రతి సామాన్య భక్తులకు కూడా దర్శనం అందేలాగా చేసి పండుగ సందర్భాల్లో దసరా ఉత్సవాలకి, శివరాత్రి మహోత్సవాలకి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, మరి మేము మీ మీద నమ్మకంతో ఈ దేవాలయ ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. మీరందరూ కూడా బాధ్యతగా పనిచేసి మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచి హిందువులు అన్ని రంగాల్లో కూడా ముందుంటారు. హిందూ దేవుళ్ళు అంటే పవిత్రత ఉంటుందనే ఆలోచన వచ్చే విధంగా మీ భక్తులకు కలగజేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ ట్రస్టీ బోర్డు పేరు పేరు సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు సీఎంగా వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను అమలు చేస్తే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా కుట్రతోనే సేఫ్ క్లోజ్ పేరుతో మూసేశారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్న ఈ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు తనకు కావాల్సిన వారికి వీటిని కట్టబెట్టి జేబులు నింపుకునేందుకు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటేనే పే ఫర్ ప్రాజెక్ట్ అని ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తుగా ప్రైవేటు వారికి అమ్మేస్తూ అలాంటిదేమీ లేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండుగ వస్తే మన రొటీన్ గా పేపర్లోనూ టీవీల్లోనూ చూసేటటువంటి ప్రకటనలు ఏంటి? వినాయక చవితి సందర్భంగా
మెగా సేల్, దసరా సందర్భంగా మెగా సేల్ ఆఫర్లు 30%, 50%, 90%. మన దగ్గర ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం, ఒక ఆఫర్ ప్రకటించడం, తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాడు. ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానిక? మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న హోంమంత్రి, ఆ ముందేమో వాట్ ఇస్ దట్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం, పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు, ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం. ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు షార్ట్ చేస్తున్నారా? మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీఆర్ స్కూల్స్, వాటిని ఇచ్చేస్తారా? ఆల్రెడీ హాస్పిటల్స్ ఎలాగో ఇచ్చాడని చూస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు. టూరిజం డిపార్ట్మెంట్ లో ఇంకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏముంది? ఇంకా రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగ్, దాన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తే గొడవ చేస్తారని ఆగున్నారు, కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఒక డిపార్ట్మెంట్ కి దుకాణం, ఒక డిపార్ట్మెంట్ కి తాళం వేశారు. ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు, మెడికల్ కాలేజ్ మీద పడ్డారు, ఆరోగ్యశ్రీ మీద పడ్డారు. పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా, మరింత ముమ్మరంగా ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవడం సిగ్గు లజ్జ ఉందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి. విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిర్దేశిత గడువులోగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టీకరణ. అమరావతిపై వైసీపీ తీరు అంతే చుట్టూ అందకపోతే కాళ్లు అన్నట్టు ఉందన్న తెనాలి శ్రవణ్ కుమార్. విధానపరమైన ప్రకటనలు చేసే అర్హత సభ్యులకు లేదని స్పష్టీకరణ. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి సర్కారుపై విరుచుకుపడ్డ మేయర్ భాగ్యలక్ష్మి. ఈ వార్తలు ఎంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.